తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డబుల్ ఆర్ ట్యాక్స్ పై చర్చ సాగుతోందని, ఒక ఆర్ తెలంగాణ అయితే రెండో ఆర్ ఢిల్లీది అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తాను ఎవరి పేరు చెప్పకపోయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి వివరణ ఇస్తున్నారని, తెలంగాణ ఆర్ అంటే రజాకార్ అని పేర్కొన్నారు. ఈ డబుల్ ఆర్ కలిసి హైదరాబాద్ను, తెలంగాణను ఏటీఎం చేసేశారని ఆరోపించారు. రజాకార్ ట్యాక్స్ ఎలా ఉంటుందో పాత బస్తీకి వెళితే తెలుస్తుందన్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ భాగ్యనగర్ జనసభలో ప్రధాని పాల్గొన్నారు. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు హైదరాబాద్ చాలా ప్రత్యేకమని చెప్పారు. తెలంగాణలో ఎక్కడకు వెళ్లినా ఒక్కటే మాట వినిపిస్తోందని, బీఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ వద్దు, మజ్లిస్ వద్దు, బీజేపీకి మాత్రమే ఓటు వేస్తామని చెబుతున్నారన్నారు. 140 కోట్ల మంది సంకల్పం గెలుస్తుందన్నారు. జూన్ 4న దేశం గెలుస్తుందని వ్యాఖ్యానించారు. ట్రిపుల్ తలాక్ను, ఆర్టికల్ 370ని వ్యతిరేకించిన వారు జూన్ 4న ఓటమి చవిచూడటం ఖాయమన్నారు. ఉద్యోగం, స్టార్టప్స్, పరిశ్రమలు ఇది మోదీ ట్రాక్ రికార్డ్ అన్నారు. కానీ లూటీ చేయడం, సంతృష్ట రాజకీయాలు, వారసత్వం ఇవి కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో దిల్సుఖ్ నగర్ వరుస బాంబు పేలుళ్లు అందరికీ గుర్తున్నాయన్నారు. ఢిల్లీలో బలమైన ప్రభుత్వం వచ్చాకే బాంబు పేలుళ్లు ఆగిపోయాయన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎక్కడకు వెళ్లాలన్నా భయపడే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు అలాంటి పేలుళ్లు జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. ఈ బాంబు పేలుళ్లు బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఆగిపోయాయని పేర్కొన్నారు. అందుకే మోదీని తొలగించాలని చాలామంది కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. దేశం ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లకూడదన్నారు. తెలంగాణకు పసుపు బోర్డు ఇచ్చింది బీజేపీయే అన్నారు. మీ సంపదను లాక్కునేవారు మీకు కావాలా? మీ సంపదను కాపాడేవారు కావాలా? ఎంచుకోవాలని ప్రధాని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడమంటే మళ్లీ పాత రోజులను కావాలని కోరుకున్నట్లే అన్నారు. యువరాజుకు ట్యూషన్ చెప్పే ఓ నేత రామనవమి చేసుకోవడం తప్పని చెప్పారని, రాముడికి పూజ చేయడం తప్ప, దేశద్రోహమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశ సిద్ధాంతం అందరి సౌభాగ్యం, బుద్ధం శరణం గచ్ఛామి, మానవ సేవే మాధవ సేవ, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి బలమైన ప్రజాస్వామ్యమని వెల్లడించారు. కాంగ్రెస్ మోడల్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను తగ్గించి ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడమని మండిపడ్డారు. కాంగ్రెస్ భారతదేశ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ముందుకు సాగుతోందని మోదీ అన్నారు. మోదీ గ్యారంటీ అంటే దేశ భద్రత, సామాజిక భద్రతకు, అభివృద్ధికి గ్యారంటీ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మోదీ గ్యారంటీ అంటే ప్రపంచంలో భారత్ గౌరవం పెంపొందించేందుకు 3 కోట్ల పేదలకు ఇళ్లు నిర్మించేందుకు ఇస్తున్న గ్యారంటీ మోదీ గ్యారంటీ అని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్లో ఆయన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మాట్లాడారు. తన 10 ఏళ్ల పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, దేశంతో పాటు తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలని కొన్ని లక్షల కోట్ల రూపాయలను నిధులుగా ఇచ్చామని ప్రధాని తెలిపారు. అయితే పాలకుల అవినీతి వల్ల ఆ డబ్బుల్ని బీఆర్ఎస్ నేతలు నొక్కేశారని ప్రధాని మోదీ మండిపడ్డారు. అనేక హామీలిచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, అయితే ప్రభుత్వం ఏర్పాటు చేశాక ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలో మార్పు కోసం బీఆర్ఎస్ ను గద్దెదించి కాంగ్రెస్ కు పట్టం కట్టారని, అయితే కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ కు జిరాక్స్ కాపీలా ఉందని ఎద్దేవా చేశారు.